స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకెళ్ళినట్టుగా చక్కని సందర్భానుసరంగా గీతం ఎత్తి పాడడం. సో బాగున్నామంటే అందరూ హల్లుగా చెప్పేవాళ్ళు, బాగున్నామని ఒక్కరు చెప్పేవాళ్ళు కాదు. అయినా ఇప్పుడు సంతోషంగా చెప్పలేని లేదు, ఎందుకంటే సిద్ధపట్టు కూడి కంటేనే దాని ప్రాధాన్యత విశిష్టత వేరు. సో పశ్చాత్తాపన ధోరణితోని మన ఆలోచన అంతా కూడా ఆయన శిలువ వైపు చూస్తూ ఆయన వైపే కేంద్రీకరిస్తూ ప్రత్యేకంగా రేపు సిద్ధపడుతున్నాం. ఆ సందర్భానుసారంగా మరి కొన్ని విలువైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం కొన్ని ధ్యానం చేద్దాం పిల్లరా. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 8వ వచనం చూద్దాం పిల్లరా. మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకను పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. నిలిచిపోయాను అంటున్నాడు పిల్లలు. అలాగే 8వ అధ్యాయం 21వ వచనం నుంచి కొన్ని మార్చుకుందాం పిల్లలు. మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపంలోనే ఉండి చనిపోదురు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. అందుకు యూదులు నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనునా అని సరిపోతుంది పిల్ల. ఇందాక చదువుకున్న 2 మాటల నుంచి పిల్లలు 7వ అధ్యాయం అంటున్నాడు, నా సమయం ఇంకను రాలేదు అంటున్నాడు. అంటే సమయం ఇంకా రాలంటే పండుగను ఆచరించడానికి కావాల్సిన సమయం గురించి మాట్లాడలేదు. నేను చనిపోయి తిరిగి లేచే సందర్భం, శిలువ యాగం ఏదైతే ఉందో ఆ సందర్భం ఇంకా రాలేదు అని ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో చెప్తున్నాడు. శిష్యులు అంటున్నారు, పండుగను ఆచరించడానికి వెళ్దామంటే, ఎరుసలేముకి వెళ్దామంటే వద్దు, నేను రాలేను, నా సమయం ఇంకా రాలేదు, నేను ఎరుసలేముకి ఇప్పుడే నేను సమీపింపను, మీరు వెళ్ళండి అని గలిలయలోనే నిలిచిపోయాడు. ఈ మరి ఒక సందర్భంలో అంటున్నాడు 8వ అధ్యాయంలోకి వచ్చేసరికి వెళ్ళి నేను వెళ్ళిపోవచ్చున్నాను అన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంట? ఆయన గలిలయ ఉన్నంత మాత్రాన గలిలయ నుంచి ఎరుసలేముకి వెళ్తున్నాడు కాదు. నేను శిలువ యాగానికి వెళ్ళిపోతున్నాను, నేను మరణం కాబోతున్నాను, మరణమైన తర్వాత ఒక స్థితిలోకి, ఒక స్థలంలోకి వెళ్ళబోతున్నాను. ఆ స్థలంలోని కంట నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదకుదురు కానీ మీ పాపంలోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతోనే చెప్తున్న సందర్భం కాదు. ప్రతిసారి శిష్యులే ఉండరు అక్కడ ఈ మాట చెప్పగానే యూదులు అంటున్నారు. అంటే ఈ మాటలు చెప్పగానే ఈమె యూదులతోనే అంటున్నాం. అక్కడ జన సమూహం మామూలుగా వచ్చేది కాదు కదా పిల్లరా. గుంపులు కూర్చుంటేనే పురుషుల సంఖ్యనే ఎంత ఉండేదంట? విపరీతమైన సంఖ్య. అలా పురుషులదే అంత సంఖ్య ఉంటే ఇప్పుడు ఆయన ప్రసంగి ఆయన చేస్తున్న మాటలకి ఇంకా లోబడిన వారు ఎవరు ఉంటారు? విస్తారమైన జనసమూహం వచ్చేది. అందులో యూదులు కూడా ఉన్నారు ఈ సందర్భంలో. మరొక సందర్భంలో ఈ మాట వినగానే వారు అనుకున్నారు, తనను తాను చెప్పుకుంటాడా ఏంటి, ఆయన రాలేదని అంటున్నాడని అంటున్నారు. మీరు వెతుకుతారు కానీ ఒక సందర్భంలో నేను వెళ్ళిపోయిన తర్వాత నేను కనిపించను మీకు అంటున్నాడు పిల్లరా. ఒక సందర్భం వస్తుంది. ఇందాక మనం చదువుకున్న 7వ అధ్యాయం అంటాడు, నా సమయము ఇంక రాలేదు, నా సమయం ఇంకా పరిపూర్ణము కాలేదు. పైనుంచి కొన్ని మాటలు మనం చూస్తూ ఉంటే పిల్లరా, ఆయన ఇంకా 5వ వచనం నుంచి ఆయన సహోదరులను ఆయన విశ్వాసం ఉంచలేదు. యేసు నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది అంటున్నాడు పిల్లరా. ప్రభు యొక్క సమయం అంట ఇంకా రాలేదంట. శిలువ యాగానికి సమీపం కంటే ముందుగా చెప్తున్న మాటలు. కానీ మీ సమయము, మన సమయము, ఆ రోజున ఇజ్రాయేల్ సమూహం కానీ యూదుల సమూహం కానీ వారి సమయం అంతా కూడా సిద్ధంగానే ఉందంట. ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మన సమూహం కూడా, మన సమూహంలో కూడా ఇక్కడున్న పరిస్థితులు కానీ భూలోకంలో ఉన్న నివసిస్తున్న సమూహం అంతట్లో కూడా వారందరి సమయము దగ్గరగానే ఉంది, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. కానీ ప్రభువుకు ఒకటి తీర్మానం ఏంటంటే, ఆయన ఆజ్ఞ ప్రకారమే లేఖన ప్రకారం వచ్చారు, లేఖనాల ప్రకారమే బోధన విధానం ప్రారంభించేశారు. వెళ్ళిపోయే సమయం కూడా లేఖన ప్రకారమే తండ్రి తన చిత్త ప్రకారంగానే ప్రభువు జరిపిస్తూనే వెళ్తున్నాడు. ఒక సందర్భంలో నేను సమయం ఇంకా రాలేదు అన్నాడు. అదే సందర్భంలో మీ సమయం ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంది, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు, దాని కొరకు సిద్ధంగా ఉండండి అంటున్నాడు పిల్లరా. అంతే. మరొక సందర్భంలో అంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను కానీ మీరు నన్ను వెతుకుదురు కానీ నేను కనబడకపోదును, మీరు పాపంలోనే ఉండి చనిపోతున్నారు అంటున్నాడు పిల్లరా. ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోయారు అనుకోండి పిల్లరా, యాక్సిడెంట్లో చనిపోయారు, అప్పుడు పోలీసు వారు వచ్చేసి వెంటనే అంబులెన్స్ పిలిచి వారిని తీసుకొని వెళ్ళిపోవడం. అక్కడ వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం జరుగుతుంది. పోస్ట్ మార్టం జరిగినప్పుడు
ఎలా చనిపోయాడు, ఇవన్నీ కూడా ఆరాధిస్తూ ఉంటారు. వారి కొద్ది సందేహం వచ్చిందండి, అయ్యా ఇతను తాగి డ్రైవ్ చేశాడు, అందుకనే దాంట్లో డ్రైవింగ్లో మత్తులో ఉండి డ్రైవ్ చేశాడు, మద్యంతో డ్రైవ్ చేశాడు, కాబట్టి ఆ యాక్సిడెంట్ చనిపోయినప్పుడు ఏంటంటే అతను మద్యంతో డ్రైవ్ చేయడం బట్టి చనిపోయాడని ఒక రిపోర్ట్స్ బయటకు తీసుకొస్తూ ఉంటారు. అలాగే ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే మీరు చనిపోతారు, చనిపోయినప్పుడు ఎలా చనిపోతారంటే పాపంతోనే చనిపోతారని ముందుగానే చెప్పేస్తున్నాడు. ఎవరితోని? యూదులతో చెప్పేస్తున్నాడు, అక్కడ ఉన్న యూదులతో చెప్పేస్తున్నాడు. అలా చనిపోతారు కాబట్టి మీరు వెతుకుతారు, వెతికినప్పుడు నేను దొరకను అంటున్నాడు పిల్లల. మరి ఎప్పుడు ఉండే శిష్యులు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు, నువ్వు ఏది పెడితే అది తింటున్నాం, నువ్వు పడుకునే చోటే మేము పడుకుంటున్నాం, నువ్వు ఎక్కడికి రమ్మని అక్కడికి వెళ్తున్నావు, వాళ్ళని వదిలిపెట్టి రమ్మంటే అది విడిచిపెట్టి వచ్చేస్తాం, ఏది చేయమంటే అది చేస్తున్నాం అన్నారు. మరి సమయం ఇంకా రాలేదంటున్నాడు కదా శిష్యులతో చెప్పినప్పుడు. మరి సమయం వచ్చిందని శిష్యులతో చెప్పిన సందర్భం కూడా ఉంది పిల్లల. మరి ఎక్కడికి వెళ్తున్నావు ప్రభు అని శిష్యులు అడగలేదా మరి ఏ రోజు? ఆ సందర్భాన్ని కూడా చూద్దాం పిల్లలు. యోహాను సువార్త 13వ అధ్యాయం 36 నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయన అడగగా యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత వచ్చేద్దాం అంటున్నారు పిల్లరా. పేతురు గారు అన్ని విషయంలో ముందుంటారు కదా పిల్లరా. ఈ రోజు కొద్దిగా పేతురు గారి గురించి మాట్లాడదాం పిల్లరా. ఇప్పుడు సమయం ఇంకా రాలేదని శిష్యులతో అనగానే వారు పండుగను ఆచరించడానికి గలిలయ నుంచి యెరూషలేముకు వెళ్ళిపోయారు, ప్రభువును విడిచిపెట్టి. ప్రభు అక్కడే నిలిచిపోయాడు. మరి ఒక సందర్భంలో నా సమయం వచ్చేసింది, నేను వెళ్ళిపోయే తరుణం వచ్చేసింది కాబట్టి నేను వెళ్ళిపోతాను, నన్ను వెతుకుతారు కానీ మీకు కనబడకపోదును. కానీ మీరున్నారు చూసారా, ఆ సమాజంలో ఉన్న దేశంలో ఉన్న జనాంగం ఉన్న చూసారా, మీరు పాపంలోనే చనిపోతారు. ఆ పాపంలో ఉన్నవారు చనిపోతే, పాపంతోనే చనిపోతే, ఎలాగైతే మనము డ్యూటీ టైంలో వర్కింగ్ అవర్స్లో మద్యం తాగి చనిపోయారు అనుకోండి పిల్లలు, వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఏమి అందవు, ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేయడానికి ఆస్కారం ఉండదు చాలా మట్టుకు అయితే. అలా సందర్భంలో ఏదైనా మనం చేయకూడని పరిస్థితి, ఇంటిలో ఏదైనా ప్రాబ్లం అయిపోయినా ఇలాంటి పరిస్థితులు క్లెయిమ్ చేసుకున్నట్టుగా, అంటే మనకు అది రానట్టుగా, ఇలాగైతే మనం పాపంతోనే చనిపోయినట్లయితే ఒకవేళ ఆయనతో ఉండే స్థలం, అంటే ఆయన ఉండే స్థలంలో ఆయన వెళ్ళే చోటికి మనం వెళ్ళలేము. ఆ రోజున సమాజాన్ని కూడా అదే చెప్తున్నాడు, ఒకవేళ మీరు పాపంతోనే చనిపోతే నేనుండే స్థలంలో మీరు వెళ్ళలేరు, రాలేరు అని చెప్పేస్తాడు పిల్లరా. ఇక్కడ మరి ప్రభు నువ్వు వెళ్తానంటున్నావు కదా, ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు ప్రభు అంటే, నేను వెళ్ళే చోటు ఒకటి ఉంది పేతురు, నేను వెళ్తాను, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు అక్కడికి రాలేవు. అంటే ఇప్పుడు నువ్వు పూర్తిగా రాలేవా అని పేతురు అనట్లేదు, నువ్వు వస్తావు. ఎప్పుడు వస్తాడంట? తర్వాత వస్తాడంట. పేతురు గారి గురించి మాట్లాడుతున్నాడు. అంటే నేను వెళ్ళే చోటికి యూదుల గురించి చెప్పినప్పుడేమో నేను వెళ్తున్నాను, మీరు మాత్రం రాలేరు, ఎందుకంటే మీరు పాపంతోనే చనిపోయేవారు. శిష్యులతో చెప్తున్న మాటలు ఏదైనా ఆ మాటలు వినగానే శిష్యులు వెంటనే ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తావు, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు, మరి ఏది చేయమంటే అది చేస్తున్నావు, అధికారం ఇచ్చేసావు, అన్నీ ఇచ్చేసావు, మరి నువ్వెక్కడికి వెళ్తున్నావు, నీతో పాటు మేము కూడా ఉండాలి కదా. పేతురు నువ్వు రాలేవయ్యా అక్కడికి అంటే, ఎందుకు రాలేను ప్రభు, నేను ఎక్కడికంటే అక్కడికి వస్తాను అన్నాడు. కింద చూడండి పిల్లల మాటలు. అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను, నీ కొరకు నా ప్రాణం పెట్టుదునని ఆయనతో చెప్తున్నాడు పిల్లల. పేతురు గారు అంటున్నారు, నువ్వు మామూలుగా మాట్లాడుతున్నావు ప్రభా, ఆయన దుడుకు పేతురు అని మామూలుగా ఊరికి రాలేదు కదా పిల్లల. ఆయన ప్రతిదీ కూడా వెంటనే అడిగేసేవాడు. అది అనాలోచితంగా మాట్లాడేసిన కొన్ని సందర్భాల్లో దైవ ఆలోచన చేత, దేవుడిచ్చే జ్ఞానం చేత నువ్వు సర్వోన్నతమైన దేవుని కుమారుడు, సజీవుడైన దేవుని కుమారుడు అని గంభీరంగా సాక్ష్యం చెప్పేవాడు. అలాంటి కొన్ని తర్వాత శిలువ మరణమే నీకు దూరం అవును కాక అని వెంటనే వెళ్ళినప్పుడు సాతాన వెనుకకు పొమ్మని ప్రభు గద్దించే సందర్భం కూడా పేతురు ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఎవరు అడగట్లేదు శిష్యులు, అయ్యా నువ్వు వెళ్తున్నావు కదా, ఎక్కడికి వెళ్తావు, మమ్మల్ని తీసుకోకుండా వెళ్ళిపోతావు అంటే పేతురు అడుగుతున్నాడు. అందరితో పాటు కాకుండా పేతురు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలియాలి. నేను వెళ్తున్నాను పేతురు, నువ్వు వెళ్ళే చోటికి నువ్వు రాలేవంటే, అంటే నేను ఇప్పుడు రాలేనా అంటే, ఇప్పుడు కాదు నువ్వు తర్వాత వస్తావు, ఇప్పుడు రాలేవు నాతోని, కానీ తర్వాత వస్తావు. ఎందుకు రాలేను ప్రభా, నువ్వు అడిగితే ప్రాణం పెట్టమని నేను పెడతాను. ఎవరు అంటున్నారు ఇప్పుడు? పేతురు గారు అంటున్నాను, నేను ప్రాణం కూడా పెడతాను. పేతురు నువ్వు ప్రాణం పెట్టడం గురించి మాట్లాడుతున్నావు, కానీ ఈ రాత్రి నువ్వు ముమ్మారు నా గురించి నన్ను ఎరగనని నువ్వే సాక్ష్యం చెప్తావు అని అన్నాడు. ఆ మాట చూడండి కూడా కిందికి, నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా, ఆయనను ఎరగనని ముమ్మారు చెప్పక ముందు కోడు కుయ్యదని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. నువ్వు ప్రాణం పెట్టడం గురించి మాట్లాడుతున్నావు పేతురు. ఈరోజు ఈ రాత్రికి నువ్వు ముమ్మారు, అంటే ఎలా మాట్లాడుతావు అంటే, నేను నన్ను ఎరగననే నువ్వు ముమ్మారు సాక్ష్యం ఇస్తావు. అలా దానికన్నా ముందు అది నువ్వు పలకగానే కోడి కూసేస్తుంది. మనకు జ్వరం వచ్చేసింది, తలనొప్పిగా ఉంది, కాళ్ళన్నీ లాగుతున్నాయని, అంటే ఒక వీక్నెస్ మనం ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయిందంటే మన ఏదో బాడీలో
మనకు సింటమ్స్ తెలిసిపోతుండే, మనకు సిక్ అయిపోతున్నామని తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు పేతురు గారు అబద్ధం ఆడుతున్నారు ఆ విషయాన్ని గుర్తెరగాలంటే కోడి కూస్తుంది కాబట్టి వెంటనే అతనికి ఏమైపోవాలి, తెలిసిపోవాలి. పేతురు గారు ఒక సూచన సైన్ ఇచ్చేశాడు, నువ్వు ఎప్పుడైతే ముమ్మారు మాట్లాడతావో కోడి కూసేస్తుంది. పేతురు అన్న మాటలు చూడండి పిల్లలు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ప్రభువా, నేను అక్కడికి వచ్చేస్తాను. పేతురు నువ్వు ఇప్పుడు రాలేవు, తర్వాత వస్తావు. ఎందుకు రాలేను ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తే అప్పుడు వస్తాను, నీ ప్రాణం పెట్టుమని నేను పెడతానంటే నువ్వు ప్రాణం ఏం పెడతావు పేతురు? ఆ మాట చూడండి పిల్లలు, ఒక్కొక్క మాట వాళ్ళు పలికినా ఏమని మాట్లాడేస్తారు, నేను నీ కొరకు ప్రాణం పెట్టేస్తానని పేతురు మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రాణం ఏం పెడతావు కానీ నన్ను ఎరగనని నువ్వు ముమ్మారు పలుకుతావని పేతురుతో చెప్తున్నాడంట పిల్లలు. కోడి కూయక మునిపే నువ్వు ముమ్మారు ఎరగవందు అని పేతురు గారి గురించి చెప్పేశారు పిల్లలు. ఈ మాటలు మనసులో ఉంచుకుందాం పిల్లలు. ఆయన పలికిన మాటలు ఏంటంటే, ప్రభువా నువ్వు అడిగితే నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టేస్తాను. లోకం బహుశా పాపంలోనే ఉండి చనిపోతే నీ వెంట రాకపోవచ్చు, కానీ నేను వస్తాను ప్రభు అంటే ఆయనకు ఎన్నో ఆధారాలు, ఎన్నో నిదర్శనాలు, నిజాలు, అద్భుతాలు పేతురు కళ్ళ ముందు జరిగినాయి. ఆయన గలిలీ సముద్రంలో అన్నది వెళ్తున్న కారణంలో జరిగిన అద్భుతాలు బాగా తెలుసు. ఇంకా సముద్ర ఓడలో వీళ్ళు శిష్యులు ప్రయాణమే వస్తున్నప్పుడు దూరంగా ఆయన చూసి భయపడిపోయారు. నేను భయపడకండి, నేను భూతాన్ని కాదు, నేను మీ ప్రభువుని, మీతో పాటు ఉన్నవాడిని అన్నప్పుడు, అది నువ్వు నిజమైతే నన్ను రమ్మని పిలువు, నేను వచ్చినట్లు ఆజ్ఞాపించమన్నప్పుడు రా పేతురు అని పిలవగానే ఎక్కడి నుంచి వచ్చాడు, నీటిపైన నడుచుకుంటూ వచ్చేసారు పిల్లలు. అలాంటి ఎన్నో ఆధారాలు పేతురికి ఉన్నాయి, ఎదగలిగిన సజీవుడైన దేవుని కుమారుడని. అలాంటి ఆయన పలుకుతున్న ప్రతి మాట ఆయన మనసులో ముద్రించుకునే పోయేది, ప్రతి మాట కూడా. ఆయన పిలిచినప్పుడు కూడా ఆ సందర్భం బాగా తెలుసు పిల్లల. పేతురు రా అంటే వాళ్ళు విడిచిపెట్టిన సందర్భం బాగా తెలుసు. అయ్యా నేను నేను అన్ని విడిచిపెట్టి వచ్చేసాను కదా, నాకు ఏం కలుగుతుందని వెంటనే అడిగేసిన పేతురు గురించి మనకు బాగా తెలుసు పిల్లల. నువ్వు అడిగితే నేను ప్రాణం పెడతానని పేతురు అన్న మాటలు మన మనసులో ఉంచుకొని పిల్లలు, కొన్ని నిజమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లలు, కొరింథీయులకు రాసిన పత్రికకు వచ్చేది పిల్లలు. మనం ఎప్పుడు చదువుతున్న మాట తరచుగా 11వ అధ్యాయం 23-24 వచ్చిన పిల్లల. ప్రభువు వలన పౌలు గారు పొందేశారంట పిల్లల. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పేతురు గారు పొందేశారంట. ప్రభువైన యేసు తాను అప్పగింపడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పిన పిల్లల. ఒక రొట్టెను విరుస్తూ, ఈ రొట్టెనంట నా శరీరం అని ప్రభువు చెప్పేశారంట. రొట్టెను రూపకలంకరంలో చాలా మాటలు మనకు కనబడుతూ ఉంటాయి పిల్లల. ఈ రొట్టెను చూస్తూ ప్రభు యొక్క శరీరాన్ని చూడమంటున్నాడు. మనం ఎప్పుడు వింటున్న మాటలే కదా. ఇది విరుస్తున్న ప్రతిసారి ఆయన శరీరం విరిగిందనే విషయము నీ మనసుకు రావాలి అంటున్నాడు. రొట్టె విరిసినప్పుడు ఎలా ఉంటుంది, మన వాళ్ళ ఇంట్లో రొట్టెలు చేస్తుంటారు పిల్లలు, 2 వేళ్లతోని ఇలా మామూలుగా తుంచుకొని తింటారు కదా పిల్లలు, ఎంత బాగున్నాయి అని అంటారు. అది విరగాలన్నా అలా తెగిపోవాలన్నా కానీ దాన్ని బాగా ఏం చేయాలి, మనం దాన్ని పీసికి గట్టిగా కొడుతూ ఉండాలి. అప్పుడు కానీ మామూలుగా చేసేసారు అనుకో చపాతి, ఎంత లాగినా రాలేవు కొన్ని సందర్భాల్లో. అలా తుంచగానే తెగిపోతుందంటే దాన్ని బాగా నానబెట్టి పిసికి ఒత్తి కొట్టి ఇలా గట్టిగా దాని మీద ప్రయోగం అంతా చేసిన తర్వాత మనం చేస్తే కనుక అది సాఫ్ట్గా అయిపోతుంది. దళసరిగా ఉంటేనే తప్ప అది విరగదు పిల్లలు. ఆ రొట్టె ఎలాగైతే విరుగుతుందో ఆ విరిగిన ప్రతిసారి మీకు కావాల్సిన జ్ఞాపకం ఏంటయ్యా అంటే, మన ప్రభు యొక్క శరీరం కూడా అలాగే విరిగిపోయింది అంటున్నాడు పిల్లలు. అంతలా విరిచేశారు అంటున్నాడు. అప్పుడప్పుడు ద్రాక్ష గానుగలు మనం చూస్తుంటే పిల్లలు, ద్రాక్ష రసం తీసినప్పుడు అంటే పిల్లలు మనకు తక్కువ, కానీ ఇజ్రాయెల్ పరిసర అదే ఎక్కువ కదా పిల్లలు. ఆ గానుగల్లో ద్రాక్షని వేసి కాళ్ళు శుభ్రంగా కడుక్కొని కాళ్ళతో తొక్కుతారంట పిల్లలు. దేన్ని తీయడానికి? ద్రాక్షల నుంచి రసం తీయడానికి పిల్లలు. ద్రాక్ష గింజ ఎంత ఉంటుంది పిల్లలు? కొద్దిగా 5 mm, 1 cm, 2 cm మాత్రమే ఉంటుంది. చెప్పాలని 3 cm కంటే ఎక్కువగా ఉండదు, ఇంతే ఉంటుంది కదా. మనిషి 60, 70, 80 కిలోలు, 90 కిలోల మనిషి దాని మీద ఎక్కి తొక్కుతుంటే ఎలా ఉంటుంది పిల్లలు? దాంట్లో ఉన్న రసమంతా తీయడానికి అంతలా ప్రయాసపడుతుంటారు, అంతలా దాన్ని హింసించేస్తుంటారు కదా. ఎలాగైతే నా శరీరం వెలిగిందో అలాగే నా రక్తం కూడా అలాగే చిందింపబడింది. ఇది రక్తం ద్రాక్షరసం తాగిన ప్రతిసారి నా రక్తమే గుర్తుకు రావాలంటున్నాడు. రొట్టె విరగబడిన ప్రతిసారి నా శరీరమే గుర్తుకు రావాలంటున్నాడు. ఎందుకంటే అంతలా విరగబడింది. మామూలుగా తెగిపోవడం, తెంచుకోవడం అనేది వేరే విషయం పిల్లరా. మామూలుగా లాగితే అక్కడి నుంచి స్కిన్ రావడం అనేది వేరే విషయం. విరిగిపోయిందంటే ఎంతలా అతన్ని నలగొట్టారో మనం స్మరణలోకి తీసుకురావాలి. ఆ విషయాలన్నీ కూడా మీకు జ్ఞాపకంలోకి రావాలి అంటున్నాడు పౌలు గారు.
ఇది జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా. ద్రాక్ష రసం ఎలాగైతే తీయబడుతుందో ఒకరి చేత తొక్కి దాని రసాన్ని ఎలాగైతే తీస్తున్నారో, నేను కూడా ఈ యూదుల చేత, ఆ రోజున్న రోమా ప్రభుత్వం చేత నేను అలాగే హింసింపబడ్డాను. నన్ను హింసించేశారు. నాలో ఉన్న రక్తం అంతా కూడా అలాగే పిండేశారయ్యా అంటున్నాడు. ఇంకా అలా చెప్పాలంటే, మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే పిల్లరా, దాంట్లో వేసి అంతా కూడా నన్ను నలగగొట్టేశారు అంటున్నాడు పిల్లరా. అయినా మాట్లాడలేదంటే అయినా మాట్లాడలేదు పిల్లరా, అయినా మాట్లాడలేదు పిల్లరా. కానీ పాత నిబంధనల గ్రంథంలో కొన్ని విషయాలు చూస్తూ ఉంటే పిల్లరా, బలమైన రక్షకులు కనబడుతూ ఉంటారు. మాటికి పాపం చేసినప్పుడు పిల్లరా, ఇశ్రాయేలుకు దేవుడు శిక్షలోకి తీసుకెళ్ళిపోవడం, ఆ పాపాల నుంచి, బానిసత్వంలో నుంచి తీసుకురావడానికి బలమైన సేవకుల్ని, బలమైన రాజుల్ని, బలమైన న్యాయాధిపతులను దేవుడు ఇచ్చినట్టు మనం కనబడుతూ ఉంటుంది కదా పిల్లరా. ఒక న్యాయాధిపతిని మీ కళ్ళ ముందు ఉంచుతాను పిల్లరా. ఆ న్యాయాధిపతి పిల్లరా వారిని బానిసత్వంలో నుంచి తీసుకురావడానికి, వారిని రక్షించడానికి వారి తల్లిదండ్రులకు ఒక వాగ్దాన పూర్వుడుగా సంసోను బయటకు వస్తూ ఉంటాడు పిల్లరా. సంసోను బయటకు వస్తుంటాడు. ఎందుకంటే అంతకుముందు రాజులు లేరు వాళ్ళకు. రాజులు ఒక సైన్యాన్ని కలిగి ఇశ్రాయేలు రక్షించడానికి రాజులు లేరు. అందుకని ఒక నాయకుడు కావాలి. ఎలాంటి వాడు కావాలంటే బలమైన వాడు కావాలి, బలవంతుడైన వాడు కావాలి. ఆయనే తన ప్రజల్ని విముక్తి చేసేలా కావాలి. అందుకని సంసోనుకు బలాన్నంతలా ఇచ్చేశాడు దేవుడు. ఫిలిస్తీన్లో నుంచి, ఒక దేశ ప్రజల నుంచి రక్షణ కావాలి తన ప్రజలందరికంటే ఒక్కడే నిలబడ్డాడు పిల్లరా. తన పక్షాన తన తల్లిదండ్రులు నిలబడలేరు, తన భార్య నిలబడలేదు, తన భార్య కూడా మోసం చేసిన సందర్భాన్ని మనం చూస్తుంటాం. ఇలా ఒక్కడే నిలబడి తన ప్రజలకు రక్షణ అందించడానికి సంసోను నిలబడుతూ ఉంటే పిల్లలు, అతని ప్రయాణం అంతా కూడా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ప్రతిసారి ఆత్మ వచ్చినప్పుడు అంటే పిల్లలు అతను రేపబడిన అంటాడు పిల్లలు. అందుకనే ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి సంబంధాన్ని కుదుర్చుకుని వచ్చేసాడు. నేను ఒక పిల్లని చూసేశాను, వచ్చి జనకు పెళ్లి చేస్తారని తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళిపోతాడు పిల్లలు. వాళ్ళు ఏమనుకుంటా అంటే నీకు ఆ పిల్లలు ఇశ్రాయేలులో లేరనుకుని ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోతామని వీళ్ళు తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. కానీ దేవుని ఆత్మనట అతన్ని రేపుతూ ఉంటుందంట పిల్లలు. యెహోవా చేత అతను రేపబడిను అంటాడు మాటలు. ఎవరి దగ్గరికి వచ్చిందంట ఆత్మ? సంసోను దగ్గరికి వచ్చిందంట పిల్లలు. అతను ఎలా అన్నారంటే వారిని రక్షకులు అంటాడు. ఇంకా మనం నెహెమ్యా గ్రంథంలో చూసినా కానీ వారికి రక్షకులను అనుగ్రహించను అంటాడు పిల్లలు. ఇశ్రాయేలుకు, తన ప్రజలకు విమోచన కలిగించడానికి ఒక రక్షకుడు, బలమైన రక్షకుడిని ఇశ్రాయేలుకు అనుగ్రహించేస్తాడు. ఆయన వస్తున్న తరుణము బాగా తెలుసు. ఆశ్చర్యకరంగా అనిపించింది. తల్లిదండ్రులకు వాగ్దానం ఇచ్చి మరి దేవుడు ఏర్పాటు చేసుకుని మరి సంసోను అనుగ్రహించేశాడు. ఆయన చరిత్ర అంతా చూసిన ఆశ్చర్యం అనిపిస్తుంది. చివరికి తన మామ తనను మోసం చేస్తాడు. నువ్వు ఈ పొడుపు పందెని విప్పినప్పుడు ఆ 30 మందికి బట్టలు ఇవ్వడానికి నా ప్రజల్ని చంపి, నా వారిని చంపి, వారికి బట్టలు, దుస్తులు ఇచ్చి అన్ని ఇచ్చేసి నా ప్రజల్ని మోసం చేసావు కదా అని అతను లేని సందర్భంలో తన భార్యను తీసుకెళ్లి తన స్నేహితుడికి పెళ్లి ఇచ్చేసేసాడు. ఆ బాధ తట్టుకోలేక నక్కల్ని, మామూలుగా చూడని పిల్లలు ఆ సందర్భంలో కూడా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. మామూలుగా ఒక కుక్క దొరకడమే కష్టం మనకు. అప్పుడప్పుడు పిల్లలు మనం చూస్తుంటాం కదా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారు కుక్కలు పట్టుకుని వస్తూ ఉంటారు. 2-3 కుక్కలు పట్టడానికి రోజంతా గడుపుతూ ఉంటారు. ఎన్ని నక్కలు పట్టుకున్నాడంట? 300 నక్కలు పిల్లలు. ఒకదానికొకటి తోకను కట్టేసి ఫిలిస్తీన్ల పంటనంతా కూడా నాశనం చేసి పడేశాడు పిల్లలు. ఎన్ని నక్కలు పట్టేశాడు పిల్లలు? 300 నక్కలు అంటే మామూలు మాటన. ఆయన పట్టి అంతా కూడా నాశనం చేసాడు పిల్లల. చివరికి అతను ఒక వేశ్య దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇది ఎవరు చేశారంటే వాళ్ళ పలానా అల్లుడు సంసోను చేశాడని వార్త ఫిలిస్తీన్లు అందరికీ తెలిసిపోయింది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాడు. మనం ఏమనుకున్నాం అంటే వేశ్య దగ్గర తప్పు చేశాడు కాబట్టి, అతను పాపం చేశాడు కాబట్టి దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చింది అనుకో. చరిత్రలో పిల్లరా అక్కడ రాయబడిన దాన్ని మనం ఊహించేసుకుంటాం కొన్ని విషయాలు. అప్పుడప్పుడు వేగుల వారు వేగు చూడడానికి వెళ్ళారు పిల్లరా. మోసే గారి సందర్భంలో 2 వెళ్ళారంట. ఎవరెవరు వెళ్ళారు? వేగు చూడడానికి వెళ్ళారు పిల్లలు ఎరుకో పట్టణానికి. అక్కడ ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం పైన ఒక గది ఉందంట. అక్కడ ఒక స్త్రీ ఉండేది. ఆమె పేరేం పేరు అంటారు? రహాబు అనే స్త్రీ. ఆమె దగ్గర 2 వెళ్ళారు పిల్లలు. ఎవరెవరు? 2 వేగు చూడడానికి వెళ్ళారు. వారిని ఏం చేసింది? ఆమె దాచిపెట్టింది. వారి పేర్లు అయిపోయేలోపు చెప్పండి మీరు. ఆమె 2 దాచిపెట్టిందంట పిల్లలు. వారు ఎవరి దగ్గరికి వెళ్ళారు? రహాబు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆమె ప్రవృత్తి వేరు, వృత్తి వేరు. అయినంత మాత్రాన్ని వేగుల వారు పాపం చేయడానికి పోలేదు. ఇప్పుడు మన ఇంటెన్షన్ ఎలా ఉందంటే అక్కడ మనోళ్ళు మంచి వాళ్ళు పంపించేశారు కాబట్టి పాపం చేయలేరు, సంసోను బలమైనడు కాబట్టి తనకి ఇష్టానుసారంగా బ్రతికేశారు అనే కాదు మాటలు. ఇక్కడ వారి నుంచి తప్పించుకోవడానికి ఒకప్పుడు ఏంటంటే ఆ కాలంలో వేశ్య గృహాలకు వెళ్ళిపోయేవారు. అంటే అక్కడ అందరూ వస్తుంటారు కాబట్టి తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుందని. అదే కోణంలో సంసోను గారు వెళ్ళిపోయారు పిల్లరా. చివరికి పిల్లరా ఆయన చెప్పిన మాట ఏంటంటే మంగలి కత్తి వేయొద్దని అన్నాడు దేవుడు. ఆ తల్లిదండ్రులకు చెప్పిన మాట అది. కానీ సంసోను మాత్రం దేవుని మాట విన్నందుకు బలం పోయింది పిల్లలు. కానీ ఒక్కసారి తండ్రి ఆ బలాన్ని నాకు తిరిగి ఇవ్వమంటాడు పిల్లరా. అతను చంపిన వారి లెక్క
బ్రతుకాలంలో చంపిన వారి కంటే కూడా ఎక్కువ అంట పిల్లలు. అతని ద్వారా ఫిలిష్తీయుల నుంచి ఇశ్రాయేలుకు విడుదల కలిగిందంట పిల్లలు. కానీ అది పాత నిబంధన పిల్లలు. కానీ కొత్త నిబంధనలో బలమైన రక్షకుడు మనకున్నాడు పిల్లలు. ఆయన మీదకి ఆత్మ వచ్చిన ప్రతిసారి, ఆయన ఆత్మ వచ్చినప్పుడు అరణ్యములకు కొనిపోబడి నువ్వు అంటాడు పిల్లలు. ఆత్మచేత అరణ్యములకు కొనిపోవాడు. తన శరీరాన్ని జయించడానికి ఆత్మచేత 40 దినాలు 40 రాత్రులు అరణ్యంలో శరీరాన్ని జయించి అపవాది చేత శోధింపబడ్డకు అక్కడికి వెళ్ళిన మాటలు మనం వింటూ ఉంటాం పిల్లలు. అతను రక్షించాలనుకుంటే పిల్లలు ఖడ్గాని పట్టుకోలేదు పిల్లలు. పట్టుకుంటే ఆ రోజున యూదుల్ని ఆ రోమ ప్రభుత్వం నుంచి విడిపించేవాడు. నేను ప్రపంచాన్ని కూడా ఒక ప్రత్యేకంగా నిలబెట్టేవాడు. దానికంటే పదునైంది తన ప్రేమ చేతనే ప్రపంచాన్ని ఆకర్షించేశాడు పిల్లలు. గానుగలో ద్రాక్షను ఏ రీతిగా అయితే నలిపి తీస్తారో ఆయన రక్తం అలాగే చిందించిన కానీ మౌనిగా ఉన్నాడు మన బలమైన నాయకుడు పిల్లల, బలమైన రక్షకుడు పిల్లలు. ఎందుకు? తన ద్వారా రక్షణ ప్రపంచానికి ఇవ్వాలనుకున్నాడు పిల్లల. ఆ రొట్టె విరిచిన ప్రతిసారి నీకు అదే స్మరణకు రావాలి. పాత నిబంధన వేరు. యూదులు అనుకున్నారు ఏంటంటే రాజు వస్తే అలాంటి రాజు వస్తాడేమో అనుకున్నాడు. దావీదు లాంటి రాజు వస్తాడేమో, యుద్ధం చేస్తాడేమో, ఖడ్గం చేస్తాడేమో అనుకుని అలాంటి అన్నాడు. అందుకని యూదులకు ఈ రోజు కూడా యోహాను సువార్త ఎప్పుడు రాయబడేమో మనకు బాగా తెలుసు కదా పిల్లలు. ప్రభు యేసు వచ్చి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత మొదటి శతాబ్ద కాలంలో ఆ పాత నిబంధన అయిపోయిన తర్వాత కొత్త నిబంధన అంతా కూడా సంపూర్తి అయిపోయింది. ఆ రోజున యూదులు ఏదైతే ప్రభు పలికాడో అదే మాట చెప్తున్నాడు, మీరు పాపంలోనే ఉండిపోతారు. ఎందుకంటే ఆ మాట చూడండి పిల్లలు, మళ్ళీ చదువు 8వ అధ్యాయం. నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెదుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోదురు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. అందుకు యూదులు నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొని చుండిరి. అప్పుడు ఆయన మీరు క్రింది వారు, నేను పై నుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాను, కాగా మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పేశారు పిల్లలు. ఒకవేళ విశ్వసించితే మరణం అలా ఉండదు అంటున్న పిల్లల. ఒకవేళ తాగి డ్రైవింగ్ చేయకపోతే నీ ప్రాణమే నువ్వు కోల్పోవన్నట్టుగా, ఒకవేళ ఆయన కనుక విశ్వసించి నువ్వు ఈ లోకంలో బ్రతికితే, అది యూదుడైనా, ఇజ్రాయేల్ అయినా, క్రైస్తవుడైనా, అన్యుడైనా, ఎవరైనా కానీ ఒకవేళ ఆయనను విశ్వసించి నువ్వు ఈ లోకంలో కాలాన్ని గడిపినట్లయితే నీకు ఆ రెండవ మరణం అంటూనే ఉండదు, నువ్వు నిత్యజీవం గలవాడివి అంటున్న పిల్లలు. నేను వెళ్ళిపోయే చోటికి మీరు రావాలనుకుంటే పేతురు నువ్వు ఇప్పుడు రాలేవు కానీ వస్తావు అంటున్నాడు పిల్లలు. అదే మాట చాలా మంది శిష్యులతో చెప్పేశారు. ఇస్కరియోతు యూదా కూడా అనుకోవచ్చు పిల్లలు, నేను కూడా రాలేనా ప్రభు అంటే, నువ్వు రాలేవని వెంటనే చెప్పగలుగుతాడు. ఎందుకంటే దేవునికి హృదయ రహస్యాలు అన్నీ కూడా తెలుసు, భవిష్యత్తు కూడా ఆయనకు తెలుసు. పేతురు భవిష్యత్తు ఏంటో తెలుసు. ఇప్పుడు రాలేవు అంటే పేతురు ఆ రోజున్న తరుణం వేరు పిల్లరా, ఆ రోజు బ్రతుకుతున్న కాలము వేరు. ఒకప్పుడు పిల్లలు ఆయన ఎలాంటి బ్రతుకులో ఉన్నాడో ఒక మంచి మాట చూద్దాం పిల్లలు. లూకా సువార్త 5వ అధ్యాయం 4 నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పేస్తున్నాడు పిల్లరా. ఆయనకు ఉన్న లక్షణం ఏంటంటే చెప్తే వినే లక్షణం పిల్లరా. అప్పటికి ప్రభు గురించి ఒక అవగాహన లేదు అతనికి. ఆయన చెప్పగానే రాత్రంతా ప్రయాసపడిపోయాము, కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి అయినను నీ మాట చొప్పున వేస్తాం. అలా వేసినప్పుడు విస్తారమైన చేపలు పడిపోయాయంట పిల్లలు. కింది కొన్ని మాటలు చూస్తున్నారు 7వ వచనం చూడండి పిల్లలు. వారు వేరొక దోణిలోనున్న తమ పాలువారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు ములుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పేశాడు అన్న పిల్లరా. ఇప్పుడు పేతురు గారు ఏం చెప్పారు ప్రభుతోని? పేతురు నువ్వు వల వేయు అంటే కొద్ది లోపలికి వెళ్ళి వల వేయమన్నాడు. అయ్యా రాత్రంతా వేసేసాము, అయినా నువ్వు చెప్పావు కాబట్టి మళ్ళీ వేస్తామని వేసేశారు పిల్లలు. ఇప్పుడు పేతురు గారు ఏమంటున్నా అంటే, అయ్యా నేను పాపాత్ముని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమంటున్నాడు పిల్లలు. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో పాపం ఏమైనా ఉందా? ఆయన చెప్పిన దాంట్లో ఏమైనా పాపం కనిపిస్తుందా పిల్లలు? మనకు లేదు పిల్లలు. ఎందుకంటే ఆయన సముద్రంలో చేపలు ఎక్కడ ఉన్నాయో ఆయనకు బాగా తెలుసు. కనిపించని లోతుల్లో
నీటి లోపల ఉన్న చేపలు ఆయనకు తెలుసు, నా అంతరంగ స్వభావం అతనికి తెలియదా అన్న ఉద్దేశంతో అయ్యా నేను పాపాత్మని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో ప్రభు అని అంటున్నాడు. పేతురు, నువ్వు చేపలు పడుతున్నావు కదా, నేను మనుషులు పట్టి జాగ్రత్తగా చేస్తాను, నన్ను వచ్చి వెంబడించమంటే అతను వెంబడిస్తూనే ఉన్నాడు పిల్లరా. పరిచర్య కాలంలో 3.5 సంవత్సరాలు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా పిల్లరా, ఆయన మాటలు ఏంటంటే, నేను మరణంకైనా నువ్వు మరణం కానీ నన్ను మరణం కమ్మనంటే నేను నా శరీరాన్ని కూడా నేను అర్పించేస్తాను ప్రభువా అన్నాడు పిల్లరా. కానీ ఎప్పుడైతే ముమ్మారు అతను పలికేసాడో కోడి కూసేసింది పిల్లరా. అప్పుడు అతనికి ఒక స్మరణకు వచ్చేసింది, అతనికి కూడా జ్ఞాపకం వచ్చేసింది పిల్లరా. అప్పుడు ఏం చేశాడో చూద్దాం పిల్లరా. మత్తయి సువార్త 26వ అధ్యాయం కొన్ని మాటలు పిల్లరా, 69 నుంచి చివరి వరకు చూద్దాం పిల్లరా. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా నేను. అతడు నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అని నువ్వు అంటున్న పిల్లలు. ఎవరు తెలియదు అంటున్నారు అప్పుడు? ప్రభువు తెలియదని అంటున్నాడు పిల్లరా. గలిలయుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అని పేతురు అంటున్నాడు పిల్లరా. ఇదే పేతురు నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని చెప్పిన పేతురు పిల్లరా. ఇదే పేతురు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి మరణంలో కూడా నేను వస్తానని పలికిన పేతురు పిల్లరా. ఇదే పేతురు నిన్ను వెంబడిస్తున్నాం కదా, నాకు ఏమొస్తుంది మాకేమొస్తుందని మాటికి పలికిన పేతురు పిల్లరా. అధికారం ఇచ్చి అద్భుతాలు చేసిన సామర్థ్యం కలిగిన ఇదే పేతురు పిల్లలు ఇప్పుడు ఏమంటే, నేను ఎరగనని అందరి ఎదుట చెప్పేశానంట. మళ్ళీ కింద చూడండి పిల్లరా. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండేనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని ఉండలేదు అంటారు పిల్లలు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట, ఇంకా ప్రామిస్ చేసి మరి చెప్తున్నాడు, నేను అసలు నాకు తెలియదంటే తెలియదు అంటున్నాడు పిల్లరా. మనం కూడా ఏంటి పిల్లరా, బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా మనం అనుకున్నాం పిల్లరా, ఏమంటామంటే అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడ తెగక ఉంటామని చెప్తాం పిల్లరా. మనం ఎన్నిసార్లు తెగిపోయామో, ఎడ తెగక అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎలా ఉంటారంట? ఎడ తెగక అంటే తెగిపోకుండా, ఒక దారం కదా కంటిన్యూటీ ఎలాగైతే ఉంటుందో తెగిపోకుండా అలా ఉంటామని మనం కూడా ప్రమాణం చేసుకున్న వాళ్ళమే. ప్రతిసారి మనం ప్రార్థించుకున్న వాళ్ళమే పిల్లలు. ఎన్నోసార్లు తెగిపోయాం మనం, మధ్యలో ఎన్నో గాలిపటల్లాగా మనం కొట్టుకొని పోయాం. పేతురు గారు అదే మాట్లాడుతున్నాను, నేను ఒట్టు పెట్టుకుంటున్నాను, అతను నాకు తెలియదు అంటున్నాడు. కింద చూడండి పిల్లలు. కొంతసేపు అయిన తర్వాత నిజమే ఒక్కడవే నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకతడు ఆ మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకుంటూ మొదలు పెట్టేస్తున్నాడు పిల్లల. ఆయన చెప్తున్న మాటలు పిల్లల, తను తాను శపించుకుని నేను అతనితో ఎందుకుంటాను, అతనికి నాకు సంబంధం ఏంటి, నేను పాపత్ముని, నేను ఆ దుర్మార్గుని, నేను ఆయన పరిశుద్ధులని అనుకుంటున్నారు కదా, అతను దేవుడు అనుకుంటున్నారు కదా, దేవుని కుమారుడు అని అంటున్నారు కదా, ప్రచారం చేస్తున్నారు కదా. నాలాంటి వాడికి అతని దగ్గర స్థానం ఎలా ఉంటుంది? నేను దూరం అయిపోవాల్సిన వాడిని, నేను ఎక్కడో ఉండవలసిన వాడిని, అతనితో నాకు పొత్తే లేదని శపించుకుంటున్నాడంటే తను తాను ఒట్టు పెట్టుకుంటున్నాడంట పిల్లలు. అలా 3 సార్లు చేయగానే ఏమైపోయిందంట పిల్లల, వెంటనే కోడి కూసెను కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను నెరుగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అంట పిల్లల. ఆ మాట జ్ఞాపకం వచ్చిందంట పిల్లల. ఇది ప్రభువు నాతో చెప్పేశాడు, నేను మరణం కొరకు వస్తానన్నాను కదా. అయ్యా పేతురు, నువ్వు మరణం గురించి మాట్లాడుతున్నావు, ఈ రాత్రి కోడి కూయక మునిపే నువ్వు నన్ను ముమ్మారు ఎరగనని నువ్వు చెప్తావు పేతురు అన్నప్పుడు ఆ మాట మనసులోకి ఉందంట పిల్లలు. కానీ వెంటనే మర్చిపోయాడు పిల్లల. ఎప్పుడైతే కోడి కూసిందో అప్పుడు స్మరణకు వచ్చింది, జ్ఞాపకం వచ్చిందంట పిల్లలు. అవును నిజమే, నా తండ్రి, నా ప్రభువు, నా రక్షకుడు, నా నావికుడు, నాతో పాటు నా కాపరి, ఆయన చెప్పిన మాట ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందని జ్ఞాపకము తెచ్చుకోనంట బయటకు వెళ్ళి ఏం చేశారంట పిల్లల, సంతాప పడి ఏడ్చినంటు పిల్లల. సంతాపం ఎప్పుడు చేస్తారు పిల్లల? ఎప్పుడు చేస్తారు? ఎవరైనా మన దగ్గర వారు చనిపోయినప్పుడు, మన ఆ లోకంలో ఎవరైనా చనిపోయినప్పుడు సభగా పెడుతూ ఉంటారు, సంతాప సభ అని, వీడుకోలు సభ అని, ఓదార్పు కూడి కానీ అప్పుడు పెడుతూ ఉంటారు. అంగలార్స్తూ ఏడుస్తుంటారు, సంతాప పడి ఏడ్చినంటారు పిల్లల. 3.5 సంవత్సరాల సేవ జీవితం నాది ఏదమైపోయింది, నేను ఎందుకు పనికిరాని వాడిని, అలాంటిది ఒక ప్రపంచంలో గుర్తింపు తీసుకొని వచ్చేలాగా ఆయనతో పాటు కలిసి నివాసం చేసేలాగా నన్ను ఎన్నుకున్నాడు కదా.
తన వెనకాలే నిలబెట్టుకున్నాడు కదా, వారి తర్వాత ఆధిక్యత నాకు ఇచ్చేశాడు కదా, నేను నిజంగా అతనితో మరణంతో పాటు నేను వెళ్తానన్నాను, ఎన్నో చేస్తానని చెప్పేశాను, అతని దేవుని కుమారుడని నా మనస్ఫూర్తిగా నేను ఒప్పుకొని సజీవమైన సాక్ష్యం చెప్పిన వాడిని, అలాంటిది ఆయన నేను ఎరగనని నేను ఎలా ఒట్టు పెట్టుకున్నానని సంతాపపడి ఏం చేశాడంట పిల్లరా. రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా పిల్లరా మనం ఎన్నో మాటలు పిల్లలు మన హృదయాలు తాకగానే ఈ వారం మన హృదయాన్ని బాగా తాకిన మాటను పెట్టుకొని ఒక 2 వారాలు ఒక కమిట్మెంట్కి వచ్చేస్తాం పిల్లలు. వచ్చే బల్లారన వరకు ఏ పాపం మనలో ఏలకుండదో చూడు ప్రభు అని ఇది చేయము అది చేయము పిల్లరా. మనకు నచ్చిన మార్గంలో దేవునికి ఇష్టమైన మార్గంలోనే నడుచుకుంటాం పిల్లరా. కొంతకాలానికి మన కోరిక తీరిన కానీ మన ఇష్టం నెరవేర్చుకున్న కానీ దేవుడు మన జీవితంలో మేలు చేయగాని ఒకవేళ ఏదైనా మంచి కార్యం సఫలమైన కానీ పూర్తిగా కానీ మళ్ళీ యథావిధి స్థానంకి వెళ్ళిపోతాం పిల్లరా. అందుకని మన మానవ నైజం ఏంటంటే మర్చిపోవడం పిల్లరా. మన మానవ నైజం ఏంటంటే మర్చిపోవడం. ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అవుతున్న మాట ఏంటంటే మనం వంట చేసుకునే పాత్రలు ఉంటాయి చూసారు పిల్లరా, అల్యూమినియం పాత్రలు అంట పిల్లరా. రోజు దాంట్లో వండుకుంటుంటే కొద్దిగా అల్యూమినియం అంతా కూడా దాంట్లో యాడ్ అవుతూ ఉంటుందంట పిల్లరా. అది తింటున్న మనకంట కొంతకాలానికి మతిమరుపు వస్తుందంట పిల్లరా, కొంతకాలానికి మతిమరుపు వస్తుందంట. అందుకని అల్యూమినియం పాత్రల్లో తినొద్దు అని చెప్తున్నారు పిల్లరా. మానవ లక్షణం ఏంటంటే మర్చిపోవడం. మతిమరుపు అనేది ఇక మామూలుగానే ఉంటుంది మానవునికి, కానీ ఇలా అల్యూమినియం పాత్రలో ఒకరు వండుకొని తింటూ ఉంటేనే ఎక్కువైపోతుందంట. కానీ మన లోకంలో కొన్ని మర్చిపోలేని అంటుంటాయి పిల్లరా, లోకంలో కొన్ని మర్చిపోలేని ఉంటుంటాయి పిల్లలు. ఏ రాత్రని అడగని పిల్లరా, మన బంధువుల్ని మన కుటుంబీకుల్ని మన తల్లిదండ్రుల్ని మన ఆత్మీయులు ఎవరైనా కోల్పోయామనుకోండి, కోల్పోయి 10 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు అవుతుంది, మనం మరణ పడక మీద ఉన్నప్పుడు నీ ఎవరు కుమారుడు మనల్ని ఎవరైనా అడగారు అనుకోండి, మనం ఏం చెప్తాం పిల్లరా? ఇలా ఆలోచించుకుంటామా? లేదు కదా పిల్లరా. వెంటనే గుర్తుకొచ్చేస్తుంది, మీ భర్త పేరు ఏంటమ్మా, నీ భార్య పేరేంటయ్యా, మీ పిల్లల పేరేంటయ్యా, మీ తమ్ముడి పేరేంటయ్యా అని మనం ఆలోచించుకుంటాం పిల్లరా. ఏదన్నా చేసుకొని పిల్లలు రోజంతా కష్టపడి మన ఇంటికే వస్తాం పిల్లలు. కొన్ని మర్చిపోం పిల్లలు, మనం కొన్ని మర్చిపోం. కొన్ని మాటలు ఉంటాయి చూసారా, పక్కన ఇంటి వాళ్ళు మనల్ని ఏ మాట అన్నారో ఆ మాట మనసులో పెట్టుకుని కొంతకాలం కొన్ని సంవత్సరాలు వారితో మాటలే మాట్లాడడం పిల్లరా. అది మాత్రం మనకు జ్ఞాపకం ఉంటుంది పిల్లరా. అందుకనే రొట్టె వెలిచిన ప్రతిసారి ఆయన ఒక శిలువ యాగం నీ కళ్ళ ముందుకు రావాలంటున్నాడు పిల్లరా. అది ఏ రీతిగా అయితే విరిగిందో నీ మనసు కూడా అలాగే విరిగిపోవాలంటున్నాడు పిల్లరా. ఎడతెగ కన్నావు కదా, నువ్వు ఏ రోజు సావాసంలో తెగిపోకు. రొట్టె విరిచినందును సావాసమందును ఎడతెగకుంటున్నానుగా ఆ మాటకు తీర్మానం నీ మనసులో బ్రతుకులం అంతా కొనసాగిమన్నాడు పేతురు అన్న మాట పిల్లరా. జీవిత కాలంలో మళ్ళీ ఎప్పుడు వెనక చూడలేదు పిల్లరా, మళ్ళీ ఎప్పుడు వెనక చూడలేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్న తరుణం పెంతెకొస్తు పండుగ దినమును అది మొదలుకొని పిల్లరా బలంగా ప్రసంగం చేస్తే పిల్లరా 3000 మంది రక్షణలోకి వచ్చేసారు పిల్లలు. 5000 మంది రక్షణలోకి వచ్చేసారు పిల్లలు. 5000 మంది 3000 మంది రక్షణలోకి వస్తూ ఉంటే ఆ సభకు వచ్చిన వారు ఎంతమంది అయి ఉండాలి పిల్లరా? ఆ రోజు వచ్చిన వారు ఎంతమంది అయి ఉండాలి? అందులో నుంచి దేవుడు 5000 మందిని ఎన్నుకున్నాడంటే 3000 మంది ఎన్నుకున్నాడంటే ప్రతి మాట పేతురు పలికే ప్రతి మాట వారి హృదయాన్ని తాకుతుందంట పిల్లరా, వారి హృదయాన్ని నొచ్చుకుందంట. ఎందుకంటే అయ్యా మీరే నలుగొట్టేశారు ఆయన్ని, మీరే నలిపేశారు అతన్ని, రక్తాన్ని తీల్చేశారయ్యా. ద్రాక్ష గనుగల్లో నుంచి ద్రాక్ష రసం తీసినట్టుగా ఆయన మీరు నలిపేశారయ్యా. ఇది మీకు కనుక మీ మనసులకు నొచ్చుకుంటే మారు మనసు తగిన బాప్తిసం ఇప్పుడే ఉందండి, మారు మనసుకు తగిన ప్రతిఫలం ఇప్పుడే పొందుకోండి అని బాప్తిసం ఇవ్వడానికి సిద్ధమైపోయాడు పిల్లలు. 3000 మంది 5000 మంది పిల్లలు. పేతురు అన్నాడు నేను ఎరుగను అన్నాడు, నేను ఒట్టు పెట్టుకుంటున్నాను అన్నాడు పిల్లలు. శపించుకోవడం తాను పూనుకున్నాడు పిల్లలు. అది మళ్ళీ స్మరణకు తెచ్చుకున్నప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు ప్రభు చెప్పిన మాట తన జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి ఆ రోజు మాత్రం వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చేదాడు. ఎంతగా ఏడ్చుంటాడో పిల్లరా, ఎంతగా ఏడ్చుకుంటాడో. నా ప్రభువు అనుకున్నాను, నా రక్షకుడు అనుకున్నాను, నా గుండెల మీద పెట్టుకుందాం అనుకున్నాను, ఆయన కొరకు నా ప్రాణాన్నే పెడదాం అనుకున్నాను, కానీ మళ్ళీ నేను వెనుకడుగు వేశానని ఎంత పశ్చాత్తాపడిపోయాడు పిల్లరా. మనల్ని కూడా మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. ఎప్పుడు కూడా మన కంటిన్యూటీ మన విశ్వాస జీవితం కొనసాగిన జీవితాలు లేవు పిల్లరా. మాటలోనో స్థితిగతులతోనో ఆలోచన చేతనో పనుల చేతనో ఏదో విషయంలో మనం పడిపోతూనే ఉంటాం పిల్లలు. ఎక్కడో తెగిపోయి ఉంటుంది దారం. మళ్ళీ కట్టుకునే అవకాశమే ఈ సిద్ధపాటు కార్యక్రమాలు పిల్లలు, ప్రభు సంస్కార ఆరాధనలు పిల్లరా. మళ్ళీ ఒకవేళ నీ విశ్వాస జీవితాన్ని దేవుల్లో నిలుపుకోవాలనుకుంటే, మళ్ళీ నీ సాహస జీవితాన్ని దేవుల్లో కంటిన్యూ చేయాలనుకుంటే, నీ పాపాలకు ప్రాయశ్చిత్తం కలగాలంటే ఆ పరిశుద్ధుని యొక్క శరీరం దగ్గరికి నువ్వు రావాల్సిందే. ఆయన పరిశుద్ధుని యొక్క పుణ్యాత్ముని యొక్క అమూల్యమైన రక్తం దగ్గరికి నువ్వు రావాల్సిందే. రక్తం తాగుతున్నావంటే నీవు ద్రాక్షరసాన్ని ఒక మాదిరికరంగా చెప్తున్నాడు. అయ్యా ఇది నీ కొరకు చిందింపబడిన నిబంధన రక్తము, విమోచన రక్తం, నీకు విడుదల కలుగజేయడానికి. ఆ రోజుల్లో బలమైన రక్షకులు వచ్చేసారు. యుద్ధం చేసి మరి ఒక్కడే రక్షించిన న్యాయాధిపతుల చరిత్ర మనకు బాగా తెలుసు పిల్లరా. అంతకంటే గొప్పడు. ప్రపంచాలు మారుతున్నా, తరాలు మారుతున్నా, యుగాలు మారుతున్నా ఒక్కడే రక్షకుడు. నేటికి నాటికి రాబోతున్న తరాలకు కూడా ఆయనే రక్షకుడు పిల్లరా. ఆయన రక్తంలోనే విమోచన ఉంది పిల్లరా. దాన్ని గట్టిగా పట్టుకుందాం పిల్లలు, మనకు కలిగిన రక్షణ పిల్లరా. ఒకవేళ మనం పడిపోయిన స్థితిగతుల్లో ఉంటే పేతురులాగా ఒక్కసారి పడిపోవచ్చు పిల్లరా. మాటి మాటికి మళ్ళీ పేతురు పడిపోలేదు పిల్లరా, మాటి మాటికి పడిపోలేదు పిల్లరా. బ్రతుకాల మంది చనిపోయి వరకు కూడా
ఆ నిబంధనకు కట్టుబడి బ్రతికేస్తాడు పిల్లరా. ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లరా చిన్నగా కాలు స్లిప్ అయింది అనుకోండి పిల్లరా, చాలా షేమ్గా ఫీల్ అయిపోతారు పిల్లరా. అయ్యో నలుగురిలో నా పరువు పోయిందని ఎంత అంటే మరి తిరిగి ఆ ముఖం వైపు ఆ ప్రాంతం వైపుగా వెళ్ళరు పిల్లలు. పెద్దల్ని చాలా మంది మనం చూస్తూ ఉంటాం పిల్లరా. ఒక వయసు వచ్చిన తర్వాత తాతల్ని అమ్మమ్మల్ని అక్కడ చూసాం అనుకోండి పిల్లలు, పెళ్ళైన తర్వాత పెద్దల్ని చూసాం అనుకోండి, వారి మందిలో నా అవమానం కలిగింది అన్నట్టుగా ఎంతో సిగ్గుగా ఫీల్ అవుతారు, షేమ్గా ఫీల్ అవుతారు, షైగా ఫీల్ అయిపోయి మళ్ళీ ఆ చుట్టుపక్కల ప్రాంతం కూడా వెళ్ళరు పిల్లరా. మనమేంటో పిల్లరా, మాటికి ఒక అనుభవాల్లో ఎదుగుతున్నప్పుడు, వయసులో ఎదుగుతున్నప్పుడు, అభివృద్ధిలో ఎదుగుతున్నప్పుడు, అంతేకాదు ఆత్మీయ స్థితిలో కూడా కొన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పుడు ఏంటో పిల్లరా మళ్ళీ మాటికి పడిపోతూ ఉంటాం పిల్లరా. ఒక నిబంధన మీద కట్టుబడి ఉండం పిల్లరా. అయినా ఒకవేళ దేవుడు మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నాడు పిల్లరా. ఏమంటాడు పేతురు ఏమనంటే, అయ్యా నేను పాపాత్ముని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు పిల్లరా. ఆయన చేసిన దాంట్లో అంటే పలికిన మాటలు తప్పు లేదు పిల్లరా. నా అంతరంగ స్వభావం ఏంటో ప్రభువు తెలుసు కాబట్టి తను తాను తగ్గించుకున్న మాట మాట్లాడు పిల్లరా. 28వ అధ్యాయం 13వ వచనంలో, అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు అన్నాడు. మనం ఒప్పుకోవడం కాదు పిల్లరా, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొందుకుందాం పిల్లరా. ఆయన శిలువ యాగం పొందుతుంది. దేవా నేను పాపిని, నీ రక్తం వల్లనే నాకు విమోచన కలిగింది, నీ శరీరం పునరుత్థానం వల్లనే, నీకు కలిగిన గాయాల వల్లనే నాకు స్వస్థత కలిగింది. ఇది నా వలన కలిగింది కాదు, నా కుటుంబ స్థితిగతులను కలిగిన వారు నా ఉద్యోగాన్ని బట్టి కాదు, నా దారాన్ని బట్టి కాదు, నా డబ్బును బట్టి కాదు, ఇది ప్రపంచానికి రక్షణ మోక్షం అనుగ్రహించింది నువ్వు తండ్రి అని ఆయన పాదాల దగ్గరికి వద్దాం పిల్లరా. ఆయన గాయపడిన కాళ్ళలో గాయం ఉన్న ఆ మేకుల వైపు, చేతుల్లో ఉన్న గాయాలు చేసిన ఆ మేకుల వైపు, ఆయన చేతుల వైపు, తలకు పెట్టిన ముళ్ళ కిరీటం వైపు చూస్తూ ముందుకు వెళ్దాం పిల్లరా. మళ్ళీ తెగిపోకుండా పిల్లరా, బ్రతుకాలం అంతా కూడా తెగిపోకుండా, ఎక్కడ తెగిపోవద్దంటే ఆత్మీయ స్థితిలో తెగిపోకుండా పిల్లరా. ఒక్కసారి ఇంక్రిమెంట్ పొందుకున్న తర్వాత పిల్లరా, ఒక 5000 ఇంక్రిమెంట్ అయిపోయింది. ఇప్పుడు మనం 5000 ఒక లెవెల్ సెట్ చేసుకున్నాం పిల్లరా, మన గ్రేడ్ సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ కంపెనీకి వెళ్ళాలంటే దానికంటే ఎక్కువగానే వెళ్తాం కదా పిల్లరా, అంతకంటే ఎక్కువగానే ఆలోచిస్తాం కదా పిల్లరా. మన ఆత్మీయ స్థితిలో కూడా ఒక బ్రాండ్ సెట్ చేసుకుందాం పిల్లరా. నేను పడిపోను అనుకుందాం పిల్లరా. ఇంకో ఈ బల్లారకు మనం సిద్ధపడే కార్యక్రమంలో ఉన్నాం కదా, వచ్చే బల్లారకు ఒక తీర్మానం చేసుకుందాం. ఈ నెల రోజుల వ్యవధిలో నేను ఏ విషయంలో కూడా, మాట విషయంలో కానీ, చూపు విషయంలో కానీ, నా ప్రార్థన జీవితం విషయంలో కానీ, నా భక్తి జీవితంలో విషయంలో కానీ, నా కుటుంబ స్థితిగతుల్లో కానీ, నా కంపెనీ విషయంలో కానీ, ఇక్కడ ఉన్న ఒక తీరు, అక్కడ ఉన్న తీరు, అది కాకుండా ఒకటే కమిట్మెంట్తోని, ఒకటే పరిపూర్ణతోని, ఒక సంపూర్ణతోని, విధేయతతోని, ఒక కమిట్మెంట్తోని ముందుకు వెళ్దాం పిల్లరా. దేవా ఈ నెల రోజుల చరిత్రను నా ముందు పెట్టుకుంటున్నాను, దీన్ని నేను ముందుగానే రాసుకుంటున్నాను. ఇందులో ఒకవేళ పడిపోయే స్థితిగతులు కనుక నేను అక్కడ పడిపోతానేమో అనుకుంటే దాన్ని ముందుగానే హైలైట్ చేసుకుందాం పిల్లలు, దాన్ని బోల్డ్గా పెద్ద అక్షరాలతో రాసుకుందాం. ఇక్కడ పడిపోకుండా కాపాడుతానని ప్రార్థించుకొని వెళ్దాం, ఎందుకంటే ఆయన ద్వారానే కలుగుతుంది, ఆయన దగ్గరనే వెళ్దాం. ఒకవేళ మరణంలో నుంచి మనం వెళ్ళిపోతున్నాం, మన సమయం ఎల్లప్పుడూ మన దగ్గరే ఉంది. ఈ క్షణమో రే క్షణమో తెలియదు పిల్లరా. అది ఎప్పుడు మనకు సంసిద్ధంగానే ఎక్కడుందంటే పాపం ఎక్కడ ఉంటుందంట పిల్లరా, వాకిట్ ఉంటుందంట పిల్లరా. అది ఎక్కడ? పాత నిబంధనలో పిల్లరా. ఇంకా చెప్పాలంటే అది ఆది కాండం అంటాను నేను. ఎక్కడది? ఆది కాండం పిల్లరా. ఆదిలో అది వాకిట్ ఉంది, కానీ ఇక్కడ అట్లా లేదు పిల్లరా. అది మన హృదయంలోనే ఉంటుంది. అందుకని హృదయంలో నుంచి ఏమొచ్చిందంట? దురాలోచనలు, ఇలా ఉన్న చెడు అంతా కూడా దీంట్లో నుంచి వస్తుంది. ఇదంతా కూడా పక్కన తీసుకుందాం పిల్లలు. ఆయన పవిత్రమైన రక్తం చేత మనం కడిగి పవిత్రులుగా చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు, బల్ల సంసిద్ధంగానే ఉంది. మనల్ని మనం సిద్ధపరచుకుందాం, ఆయుధపరచుకుందాం పిల్లలు. ఆయన శిలువ వైపు చూద్దాం పిల్లలు. మన కొరకే నలగొట్టబడ్డాడు పిల్లలు, మనకు కొరగొట్టగా తన ప్రాణం పెట్టేశాడు. అది నీ కొరకయ్యా అంటున్నాడు. ఎవరికైనా గాయమైంది, నీ కుమారుడికి గాయమైందంటే పరిగెత్తుకుని వెళ్ళిపోతాం పిల్లరా. మన ప్రభువుకే గాయమైందంట పిల్లరా, అది మన కొరకే అయిందంటే ఇక నువ్వు ఎలా తట్టుకోగలుగుతావు పిల్లరా? నీ కొరకే అయింది అంటున్నాడు పిల్లరా, నా కొరకే అయింది అంటున్నాడు. నువ్వు ఎలా ఉండగలుగుతావు? ఆ విలువైన మాటలని మనసులో భద్రం చేసుకుందాం పిల్లరా. మామూలుగా కలిగింది కాదు పిల్లల రక్షణ, ఏదో ఆనవాయితీగా కలిగేది కాదు పిల్లలు. ఇవాళ సంస్కారం, ఆరాధన చిన్నగా చూడొద్దు పిల్లరా. ఆయన చేసింది త్యాగం అంతా కూడా నీ కొరకే, నా కొరకనే విషయం నువ్వు గుర్తిరగాలి. కుటుంబంలో ఎవరికి గాయమైతే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నా భర్తకి ఇలా అయిందంటే కన్నీరు మున్నీరై నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. నా భార్యకి ఇలా అయిందంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేసిన రోజులు కూడా నీకు తెలుసు. నీ భర్తకి ఇలా అయిపోయిందంటే నువ్వు కుటుంబం అంతా కూడా ఏడ్చిన రోజులు బాగా తెలుసు. కుమారుడికి ఇలా అయిందంటే మీ తల్లిదండ్రులు ఎవరు తట్టుకోలేరు, బంధువర్గం అంతా కూడా ఏడుస్తూ ఉంటారు పిల్లరా. మన ప్రభువుకే ఇది అయిందని నీకు తెలిస్తే అది నీ కోసమే అంటున్నాడు పిల్లరా. ఆ నింద నీ మీదకి వస్తుంది, నీ కోసమే నేను చేశాను అంటున్నాడు, నీ కోసమే వాళ్ళే అంటున్నాడు పిల్లరా. అది మనసులో ఉంటే పిల్లలు నీకు ఎలా నిద్రపడుతుంది పిల్లరా? మనకి ఎలా నిద్రపడుతుంది? ఈ రాత్రంతా కూడా నువ్వు ఒకటే తీర్మానం చేసుకుంటావా, ఇది నా కోసం అయితే తిరిగి నన్ను పాపం వైపు నన్ను నడిపించకు తండ్రి. వచ్చే బల్లారని వరకు నన్ను యుక్తునిగా, యోగ్యునిగా, పరిశుద్ధమైన చేతులు కలిగిన వాడుగా, పరిశుద్ధమైన హృదయం కలిగిన వాడుగా, నీ సన్నిధిలో నేను ఉండే రీతిగా, నువ్వు వెళ్ళే లోకంలోకి నేను వచ్చే రీతిగా పేతురు అన్నాడు ప్రభు. కానీ చివరి వరకు తన మరణాన్ని పెట్టే రీతిగానే బ్రతికేశాడు పిల్లలు. అనాలోచితంగా మాట్లాడినా,
తన ప్రాణాన్ని అర్పించేసిన పిల్లలు. మనం కూడా ఎన్నో తీర్మానాలు చేసుకున్నాం కదా పిల్లలు, ఎడతెగక కొనసాగుదాం. మరణం వరకు ఈ సావాసాన్ని, పరిశుద్ధతను, అపవిత్రత అంటకుండా, తెగిపోకుండా మన పవిత్రతను కాపాడుకుందాం పిల్లలు. ఆయన సిలువను వైపు చూస్తూ, ఆయన కార్చిన రక్తం వైపు చూస్తూ, ఆయన నలిగిన శరీరం వైపు చూస్తూ మనం ముందుకు వెళ్దాం పిల్లలు. కొద్ది మాట దేవుడు దీనికి ఆశ్రయించుగాక. ఆమేన్.